హలో అండి, అందరికీ నమస్తే. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఎలా ఉండాలి అనేది చిన్న విషయంగా తెలుసుకుందాం. సుమారు ఒక 15-20 సంవత్సరాల క్రితం అండి, నా దగ్గరికి ఒక రిక్షా అతను స్వీట్స్ కొనుక్కోడానికి వచ్చేవాడు. అతను పేరు వదిలేండి. అతనికి 2 పిల్లలు, అబ్బాయిలు. అయితే అతని భార్య కూడా ఇళ్లల్లో పనిచేసుకుంటూ పిల్లల పోషణ నిమిత్తం ఆమె కూడా కష్టపడుతూ చక్కగా పిల్లల్ని పోషించుకుంటారు. ఒకరోజు ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చి స్వీట్స్ తీసుకున్నాక, ఏంటి కిరాయిలు బాగున్నాయని అడిగిన తర్వాత, బాగానే ఉన్నాయండి, జీవితం అనేది ఒక గానుగెద్దు జీవితంలాగా అయిపోయింది. మనకి గానుగెద్దు అనేది ఎలా తిరుగుతుంటుందో లోకంతో సంబంధం లేకుండా అలా అయిపోతుంది. వాళ్ళు చూస్తే కనీసం మనం వాళ్ళ గురించి కష్టపడేందుకు తిన్నావా అని కూడా అడగలేరండి. మనం వాళ్ళ గురించి కష్టపడతానే ఉంటాము అని చెప్పి బాధపడి వెళ్ళిపోతాడు. అలాగే మనం సమాజంలో తల్లిదండ్రులు వారి వారి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, కేవలం ఈయన అని కాదు, రిక్షా అని కాదు, ఆమె పనిచేసుకొని పిల్లల్ని పోషిస్తుందని కాదండి. ఆడవారు టైలరింగ్ చేసి, బయట షాపుల్లో గుమస్తాగా చేసి, తల్లిదండ్రులు కొంతమంది ముఠా పనులు చేసుకొని, ఇలా ఎన్నో కష్టాలు చేసి శ్రమోర్చి ఇళ్ళమ్మడి వ్యాపారాలు చేసుకొని తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను చూసుకుంటూ పిల్లలను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో పిల్లలు ఈ చదువు హడావిడిలో తల్లి తండ్రిని కనీసం తిన్నావా, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన వ్యక్తిని ఒక 5 నిమిషాలు కూర్చొని, డాడీ తిన్నావా, మమ్మీ తిన్నావా, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అనేది అడిగితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా జీవితకాలం వాళ్ళు సేవ చేయడానికి బాగుంటుంది. ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి. ఆయనకి మగపిల్లని కాదు నేను ఈ వీడియో చేసేది. పిల్లలు ఎవరైనా అవనివ్వండి, చదువుకునే పిల్లలు, వాళ్ళ చదువు కోసం వీళ్ళు జీవితాన్ని త్యాగం చేస్తారు. వీళ్ళు అవసరాలు, సంతోషాలు అన్నీ వదులుకొని వాళ్ళకి జీవితానికి త్యాగం చేస్తారు. వాళ్ళే సంతోషం కావాలనుకోండి, వాళ్ళు సినిమాలకి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకొని, అవసరం ఈ అవసరం పిల్లలకి అని చెప్పి ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడి, అదనంగా కష్టపడి మనకి పిల్లలకి అన్నీ సమకూరుస్తుంటారు. నేను పిల్లలకి ఒకటే తెలియజేయదలుచుకున్నానమ్మా. మీరు పిల్లల తల్లిదండ్రులని, ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే, తల్లిదండ్రులని మీరు ఒక అలవాటుగా చేసుకోండి. తల్లిదండ్రులని మిమ్మల్ని ఎలా తల్లిదండ్రులు చూసుకుంటున్నారో మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అలా చూసుకోండి. తిన్నావా ఎలా, వాళ్ళకి ఏంటంటే ఎంతో ఉత్సాహంగా ఉండి మీకు రెట్టింపు సేవ చేస్తారు. వాళ్ళకి మందులతో కూడా పని ఉండదు. అందుకనే మీరు ప్రతి చదువుకునే పిల్లలు కూడా ఈ అలవాటు అనేది చేసుకోండి. తల్లిదండ్రులను ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది. ఇప్పుడు పిల్లల ఆరోగ్యం అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పట్టించుకుంటారు. వాళ్ళ బాధ్యతే అది, పిల్లలు తినడంగానే. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల అదే బాధ్యత వహించాలి. అప్పుడే వాళ్ళు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ముందుకు చేయగలుగుతారు అని నా భావన. ఆ రిక్షా చేస్తున్న వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ 2 అబ్బాయిలకి ఉద్యోగం వచ్చి తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతను ఒక 2 వీలర్ మీద బైక్ వేసుకొని వచ్చి నా షాప్ దగ్గర ఆగి, హ్యాపీగా ఉన్నామండి అని చెప్పి తెలియజేసి, నేను ఒక ప్రెస్లో ఉద్యోగం చేస్తున్నా అండి, ఇప్పుడు రిక్షాలు లేవు, అయినా సరే ఎప్పుడో మానేశాను, ఎందుకంటే అటు ఇటు అందించడం,
పేపర్స్ అవన్నీ చేస్తున్నాను, ఒక 10,000 ఇస్తున్నారు, మా భార్య భర్తలు హ్యాపీగా ఉన్నాము అని చెప్పి తెలియజేశాడు. అలాగే ఏంటంటే తల్లిదండ్రులు అనేవారు జీవితకాలం వారు ఓపికన్నంత వరకు ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతుంటారు. పిల్లలు వారు స్థిరపడిన తర్వాత అయినా సరే, చదువుకునేటప్పుడైనా సరే తల్లిదండ్రుల గురించి కొద్దిగా ఎలా ఉన్నారు ఏమిటి అనేది కొద్దిగా మీరు పట్టించుకుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు అని నా భావన. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.